దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు యెహోషువ పరిచయం. యెహోషువ గ్రంథం ఇశ్రాయేలు మోసే తర్వాత నాయకుడైన యెహోషువ నేతృత్వంలో కానానును స్వాధీనపరచుకోవడం గురించి వివరిస్తుంది. ఈ గ్రంథంలోని ప్రముఖ సంఘటనలు యోర్దానును దాటడం, ఎరికో గోడల పతనం, హాయి యుద్ధం మరియు నిబంధన పునరుద్ధరణ చూస్తాము. యెహోషువ బైబిల్లోని పాత నిబంధనలోని ఒక ప్రముఖ దైవజనుడు మరియు నాయకుడు. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలులను వాగ్దాన భూమి అయిన కానానును నడిపించడానికి దేవుడు యెహోషువను ఎంచుకున్నాడు. మోషే ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించారో అదేవిధంగా యెహోషువ కూడా ఆ జనాంగాన్ని నడిపించారు. ముఖ్యమైన విశేషాలు: నూను కుమారుడు అనగా యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందిన నూను కుమారుడు. మొదట్లో ఈయన పేరు హోషేయ. అయితే మోషే ఈయనకు యెహోషువ అని పేరు పెట్టారు. యెహోషువ అంటే యెహోవాయే రక్షణ అని అర్థం వచ్చేలా ఆయనకి పేరు పెట్టడం జరిగింది. అలాగే రెండవది నమ్మకమైన వేగులవాడు. కానాను దేశాన్ని వేగు చూడడానికి మోషే పంపిన 12 మందిలో యెహోషువ, కాలేబు మాత్రమే దేవునిపై నమ్మకంతో సానుకూల నివేదిక ఇచ్చారు మోషేకు. అలాగే మూడవది యోర్దానును దాటడం. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రంను ఎలా పాయలైపోయిందో యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది కూడా అలాగే ఆరిన నేలగా మారి ఇశ్రాయేలు యోర్దాను నదిని దాటడం జరిగింది. అలాగే ఎరికో విజయం. దేవుని ఆజ్ఞ ప్రకారం పట్టణం చుట్టూ 7 రోజులు తిరిగి బోరలు ఊదినప్పుడు ఎరికో దృఢమైన గోడలు కూలిపోయాయి. దీని అంతా కారణం యెహోవాయే. అలాగే భూమిలో పంపిణీ. కానాను దేశంలోని రాజులను జయించి తర్వాత ఇశ్రాయేలులోని 12 గోత్రాలకు ఆ భూమిని పంపిణీ చేశారు. అలాగే యెహోషువ గ్రంథంలో ప్రసిద్ధ వాక్యము: ఒకవేళ యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నేడు కుదుర్చుకునడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అని యెహోషువ 24:15లో ఒక వచనం అంతా దేవుడి కోసం రాయడం జరిగింది. అలాగే ఇక్కడ బైబిల్లో మనకి ఏదైతే ఉన్నదో విషయ సూచికలు చూద్దాం. అధ్యాయాలు కూడా కానాను స్వాధీనం 1వ అధ్యాయం నుండి 12-24 అధ్యాయం వరకు కానానును ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో రాయడం జరుగుతుంది. స్వస్థయాల పంపకం 13వ అధ్యాయం నుండి 12-21వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడింది. దానిలో యోర్దానుకు తూర్పునున్న ప్రాంతం ఏదైతే ఉందో దానికోసం 13వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడడం ఈ యొక్క గ్రంథంలో చూస్తాం. అలాగే యోర్దానుకు పడమర ఉన్న ప్రాంతం 14వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆశ్రయపు రాలు 20వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడడం చూస్తాం. లేవీల పట్టణాలు 21వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడడం మనం
గమనించవచ్చు. అలాగే తూర్పు ప్రాంతాల గోత్రములు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళడం 22వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి 34వ వచనం వరకు రాయబడి ఉంటుంది. యెహోషువ వీడ్కోల సందేశం 23వ అధ్యాయములో రాయబడడం జరిగింది. అలాగే షెకెము వద్ద నిబంధన పునరుద్ధరణ. ఈ నిబంధన పునరుద్ధరణ ఏ విధంగా జరిగిందో 24వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడడం జరుగుతుంది. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఎలాగైతే మోషే యెహోషువను ఎన్నుకొని ఆయనకి ఆ యొక్క రీతిగా చెప్పడం జరిగిందో అదే విధంగా యెహోషువ కూడా వాటన్నిటినీ తీర్చిదిద్దడం జరిగింది. ఇది యొక్క యెహోషువ వివరణ, గ్రంథం వివరణ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.